హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ప్రజాశక్తి పేపర్‌లో రాజధానికి మరో 20,000 ఎకరాలు 7 గ్రామాల్లో 20,460 ఎకరాలు సేకరించడాన్ని నిన్న గవర్నమెంట్ అనుమతించింది. ఆల్రెడీ 44,000 ఎకరాల పైచిలకు రెండో దశ భూ స సమీ సమీకరణకు గతంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి వ్యతిరేకత. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా దాన్ని వ్యతిరేకించిండు. వ్యతిరేకించిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నట్టు తాత్కాలికంగా బ్రేకేశారు. ఇప్పుడు మళ్ళా దానికి పునాదులేస్తాండు. ఈ 20,000 ఎకరాలు రెండో దశ ల్యాండ్ పూలింగే కాక మూడో దశ కూడా ఉంటదని నిన్న మంత్రి పార్థసారథి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పిండు. ప్రెస్‌కి దానికి సంబంధించిన చెప్పే విషయంలో ఈ 20,000 గాక 20,400 ఎకరాలు గాక మళ్ళా ఇంకొక 24,000 ఎకరాలు మూడో దశ ఉంటదన్నాడు. అసలు ఈ రాజధానికి భూ సమీకరణ ఎన్ని దశలుంటది? 1, 2, 3 ఇంకేమన్నా 4, 5 ఉంటాయా? అసలు రాజధాని అయ్యేదా? దీనికొక ప్లాను, పాడుందా అనేది పెద్ద ఎత్తున చర్చ అది. 33,000 ఎకరాలు ప్రజల నుంచి, రైతుల నుంచి సేకరించిన భూమి, కొంత గవర్నమెంట్ భూమి మొత్తం 54,000 ఎకరాలు. 2014 నుంచి 2019 మధ్యలో ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమీకరించింది. ఆ సమీకరించినప్పుడు అద్భుతమైన అంతర్జాతీయ స్థాయి రాజధాని అయ్యిద్ది. చాలా ముందు చూపుతోని నేను అప్పట్లోనే విమర్శలొచ్చినాయి. ఇన్ని వేల ఎకరాలు ఎందుకని. లేదు దీన్ని చాలా ముందు చూపుతోని చాలా అడ్వాన్స్‌డ్‌గా అంతర్జాతీయ స్థాయి నగరం అయిద్దన్నాడు. ఇప్పుడు మళ్ళీ లేదు అది సరిపోదు. మీరిచ్చిన 33,000 ఎకరాలైతే చిన్న మున్సిపాలిటీ అయిద్ది తప్ప రాజధాని కాదని మరొక రకంగా బ్లాక్‌మెయిల్ చేసే పరిస్థితి రైతుల్ని. మీ చేతిలోనుంది అమరావతి అభివృద్ధి కావటం. అమరావతి అభివృద్ధి కాకపోతే నష్టపోయేది మీరే, నేనేమి నష్టపోనని చెప్పే విధంగా ఇండైరెక్ట్‌గా హెచ్చరికలిస్తాను. దాంట్లో భాగంగానే మొన్న 3 డేస్ బ్యాక్ అమరావతి రైతుల సమస్యలపైన పిలిపించుకొని మాట్లాడారు. ఈ మాట్లాడిన తర్వాత ఇప్పటికే సమీకరించిన రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తడేమో, అసలు ఆ రాజధానిని ఐడెంటిఫై చేయడానికి కేంద్రం పైన ఒత్తిడి తెస్తారేమో అని అనుకున్నారు. వాళ్ళని పిలిచింది కేవలం మళ్ళా ఒకసారి భూ సమీకరణ చేస్తా మీరు సహకరించాలి. భూ సమీకరణ చేయకపోతే అమరావతి అభివృద్ధి కాదు, అభివృద్ధి కాకపోతే మీరు నష్టపోతారు. ఒక హెచ్చరిక చేసి, ఒక భయపెట్టి పంపించినట్టు ఉంది. దీనికి సంబంధించి ఇచ్చింది. దాంట్లో మూడో దశ కూడా ఉందట. ఇప్పుడు ప్రజల్లో చర్చ ఏందంటే అసలు అమరావతి అభివృద్ధి అయిద్దా? ఎప్పుడైద్ది? దీనికి ఒక ప్లాన్ ఉందా లేదా? ఇప్పటికే 33,000 ఎకరాలకి 70, 80 వేల కోట్ల ఎస్టిమేషన్‌లతోని మేము రాజధాని అభివృద్ధి చేయబోతున్నాం అన్నారు. ఇది ఒక 44,000 ఎకరాలు. అంటే అప్పుడు ఎంత అయ్యిద్ది? 1,30,000, 1,40,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసం డబ్బులు కావాలి. ఇంత హైలీ బడ్జెట్‌తోని ఇది ముందు పడేదా? ఇది రాష్ట్రానికి రేపు మోయలేని భారం అయిద్దా? అసలు నిజంగా రాజధాని అయ్యే పరిస్థితి ఉందా? అనే పెద్ద అనుమానాలనైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు పెట్టారు. మరి ఈ సేకరణలే ప్రతి దశ మొదటి దశలో ముఖ్యమంత్రి అయినప్పుడు సేకరించారు, సమీకరించారు. మళ్ళా ఇప్పుడు సమీకరించడమే. ఈ సమీకరణ తప్ప అక్కడ పని కావట్లే. ఏదో 4 బిల్డింగులు కడతారు. బ్యాంకులొచ్చినాయి, బ్యాంక్ స్ట్రీట్ వచ్చింది, ఆ బిల్డింగ్ వచ్చింది, ఈ బిల్డింగ్ వచ్చింది గానీ కేంద్రం నుంచి అనుమతి లేదు. దాని గురించి చెప్పట్లే. ఇది మొత్తానికి ఎన్నికల ఎజెండాగానే అమరావతిని పెట్టుకొని ఎప్పుడు ప్రతి ఎన్నిక వచ్చినప్పుడల్లా నేను గెలిస్తే తప్ప అమరావతి అవ్వదు. నేను గెలిస్తే అమరావతి అవ్వదు. అమరావతి అయితే తప్ప మీరు అభివృద్ధి గారు. మీరిచ్చిన భూములకి ఫలితం దక్కాలంటే నాకు సపోర్ట్ చేయాలి అని ఒక చెప్పే కార్యక్రమం చేస్తున్నట్టుంది. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి పీపీపీ పైన నిన్న చాలా క్లియర్‌గా చెప్పారు. పీపీపీలో మెడికల్ కాలేజీలు 4 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తారు. ఇంక మిగతాయి కూడా చేసే కార్యక్రమం ఉంది. దాంట్లో లేదు అది ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పీపీపీ అంటే ప్రభుత్వమే అంటున్నారు. అని చెప్తూ నిన్న ఆ ప్రెస్‌లోనే చెప్తూ మంత్రి పార్థసారథి గారు పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల్లో రిక్రూట్‌మెంట్ ప్రైవేట్ ఏజెన్సీలు చేస్తాయి అన్నారు. ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టరే రిక్రూట్‌మెంట్ చేస్తారు అందులో ఎంప్లాయీస్‌ని. ఎంప్లాయీస్‌ని రిక్రూట్‌మెంట్ చేసేదాకా వాళ్ళకొచ్చింది అంటే వాళ్ళ ఆధిపత్యం ఎట్లా ఉండబోతుంది. 30-40% సీట్లు ఎన్ఆర్ఐ కోటా అయితేంది, మేనేజ్మెంట్ కోటాలో. బహిరంగ మార్కెట్‌లో వేలంపాట పెట్టి అమ్ముతారు రేపు మెడికల్ సీట్లు. ఇప్పటివరకు ఏం చెప్తున్నారు? పీపీపీ అంటే జస్ట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టి నిర్మాణం చేస్తారు. నిర్వహణ మనమే ఉంటాం. మొత్తం మన చేతిలోనైతే ప్రభుత్వం చేతిలో అని చెప్పే పరిస్థితి. ఇప్పుడు నిన్న దానికి సంబంధించి ఆ గుట్టంతా ఇప్పిండు. ఆ కాంట్రాక్టర్ ఎంప్లాయీస్‌ని నియమించుకుంటాడు. ఇంకొక అడుగు ముందుకేసి దానికి సంబంధించిన బోర్డు కూడా ప్రైవేటు వాళ్ళ పేరును కూడా పెట్టుకోవచ్చు ప్రభుత్వంతో పాటు. ప్రభుత్వ కాలేజీ అని పెట్టుకోవచ్చు. లేదా ప్రైవేట్ వాళ్ళ ఏజెన్సీకి సంబంధించి ఏమైనా పేరుంటే ఆ కాంట్రాక్టర్ పేరు కూడా పెట్టుకోవచ్చు అన్నాడు. కాంట్రాక్టర్ మెడికల్ కాలేజీకి పేరు పెట్టుకునే కాడికొచ్చిన తర్వాత అది ప్రైవేట్ కాలేజీ కాకపోతే ప్రభుత్వ కాలేజీ ఎట్లా అయ్యిద్ది? ఇప్పుడు మన దగ్గర మల్లారెడ్డి కాలేజీ, కామినేని మెడికల్ కాలేజీ, అపోలో మెడికల్ కాలేజీ, కిమ్స్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇట్లా పెట్టుకుంటారు రేపు.
వాళ్ళే పేరు పెట్టుకొని, వాళ్ళే బోర్డ్ పెట్టుకొని, వాళ్ళ ఎంప్లాయీసే ఉన్నాక, దాంట్లో ప్రభుత్వ పాత్ర ఏముంటది? ప్రభుత్వం నిర్వహించేదేముంటది? నిర్మాణం చేసేదేముంటది? ప్రభుత్వ పాత్రని నిమిత్త మాత్రం చేస్తారు. చిన్న క్లాజ్ ఒకటి పెట్టారు. ఈ పీపీపీ పద్ధతిలో ఉన్న మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం ఇస్తున్న భూములలో కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ దాంట్లో ఉండవు అని చెప్పి ఒక క్లాజ్ పెట్టి, మేము పీపీపీ పద్ధతిలో ఇచ్చే భూముల్ని వేరే రకంగా కమర్షియల్‌గా వాణిజ్యపరమైన అవసరాలకు వాడుకోవడానికి లేదని నిబంధన పెట్టినాం. మిగతాదంతా వాళ్ళు చేసుకోవచ్చు. సీట్లు అమ్ముకోవడం వాణిజ్యమే. వాణిజ్యం అంటే ఏదో కమర్షియల్ బిజినెస్ పెట్టడం కాదు. సీట్లు అమ్ముకోవడం వాణిజ్యమే. ఎంప్లాయీస్‌ని రిక్రూట్‌మెంట్ చేసుకొని వాళ్ళ పైన ఈ ప్రైవేటోళ్ళ పెత్తనమే చేస్తారు. వాళ్ళకి జీతాలు ఇచ్చేది ప్రైవేటోళ్ళే. కాబట్టి జీతాలిచ్చి వాళ్ళని రిక్రూట్ చేసి సీట్లు అమ్ముకునే పరిస్థితి ఉందంటే కంప్లీట్‌గా ప్రైవేట్ కాబోతుంది. కేవలం భూమి 33+33 66 ఇయర్స్ వాణిజ్య అవసరాలు లేకుండా కేవలం మెడికల్ కాలేజ్‌కి ఇచ్చినమని ఆ క్లాజ్ ఒక్కటే చెప్తుంది తప్ప మిగతాదంతా ప్రైవేటీకరణే అన్నట్టు ఆయన నిన్న చెప్పిండు. రాజధాని అమరావతిలో రెండో దశ కింద 16,666 ఎకరాలను రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. సమావేశ నిర్ణయాల్లో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పారథసారథి సచివాలయంలో మీడియాకు వెల్లడించారు. దీనికి సంబంధించి చెబుతూ హ్మ్. మెడికల్ కాలేజ్ నుంచి చెప్పారు. అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోదని, కాంట్రాక్ట్ పొందిన కంపెనీనే నియమిస్తుందని తెలిపారు. తొలి దశలో పీపీపీ కింద నిర్మాణం జరిగిన ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల కళాశాల గతంలో కేటాయించిన భూముల్లో కోత విధించామన్నారు. ఆదోని కళాశాలకు కొంత తగ్గించారు. ఇట్లా భూములు గతంలో కేటాయించిన ఒక 2, 3 ఎకరాలు, 10 ఎకరాలు తగ్గించారు. తగ్గిస్తూ తెలిపారు. 33+33 ఏళ్ల రాయితీ కాలం తర్వాత అన్ని మౌలిక సదుపాయాలు, ఆస్తులు ప్రభుత్వానికి తిరిగి బదిలీ చేయబడతాయని తెలిపారు. ప్రభుత్వం కోటా కింద నీట్ అలైన్డ్ రిజర్వేషను కేటగిరీలతో 50% సీట్లను 50 సీట్లు ఉంటాయని అవి పూర్తిగా రాష్ట్రానికి చెందిన విద్యాలయాలకు కేటాయిస్తామన్నారు. మిగిలిన సీట్లకు అంటే ఇంకొక 50 సీట్లు ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ మండలి ఫీజులు నియంత్రిస్తుందని, కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో 70% పడకలు ఉచితంగా ఉంటాయని, 30% కాంట్రాక్ట్ పరిధిలో ఉంటాయని వివరించారు. 2 ఏళ్ల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సిబ్బందిని పీపీపీ ఆసుపత్రులకు ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. పీపీపీ ఆసుపత్రులకు ప్రభుత్వ ఆసుపత్రి పేరుతో పీపీపీ భాగస్వామ్య పేరు కూడా పెట్టుకోవచ్చట. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు భాగస్వామి పేరు అంటే ప్రైవేట్ వాళ్ళు పేరు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి క్లియర్‌గా వాళ్ళు సీట్లు అమ్ముకోవచ్చు అని చెప్తుండ్రు. ఎంప్లాయీస్ నియమించుకునేది ప్రైవేట్ వాళ్ళే. తప్పనిసరిగా పీపీపీ ప్రభుత్వం కాదు, ఇది ప్రైవేట్ అనేది క్లియర్‌గా చెప్పేశారు. ఇది ఒక వార్త ప్రజాశక్తి రాసింది. మిగతా పేపర్‌లు దీని గురించి అంత పెద్దగా రాయలే. రైట్. ఆంధ్రప్రభ. అమరావతి బ్యాంకింగు రాజధానికి ఆర్థిక శక్తి. అందుకే ఒకే చోట ప్రభుత్వ రంగ బ్యాంకులో అమరావతి ఫ్యూచర్ సిటీ ఫ్యూచరిస్టిక్ సిటీ అట. నగర నిర్మాణం మహాయజ్ఞం. క్వాంటమ్ వ్యాలీ, ఏఐతో ఆస్ట్రోఫిజిక్స్ కేంద్రం అమరావతి రైతులు వెరీ స్పెషల్ అట. ఇప్పుడు ఆ స్పెషల్ ఏంటనేది వాళ్ళకి అర్థం కావట్లే. స్పెషల్ అంటున్నాం, మాకు ఇచ్చిన ప్లాట్లు ఎక్కడున్నాయో తెలవదు. కొలతరాలు పోయినాయి. రిటర్నబుల్ ప్లాట్లు అమ్ముకోవటానికి లేదు. అసలు ఈ అమరావతి రాజధాని అవునా కాదా అని కేంద్ర ప్రభుత్వం నోటీసులో లేదు. కేంద్ర ప్రభుత్వ పరంగా మన రాష్ట్రానికి అమరావతేనా రాజధాని కాదా అనేది ఐడెంటిఫికేషన్ లేదు, గుర్తింపు లేదు. వాళ్ళు ప్రధాన డిమాండ్ ఐడెంటిఫికేషన్ తెప్పించండి ఫస్ట్ ఇప్పుడు. కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మీరు చేస్తే అయిద్ది. అది తెప్పించండి అంటే దాని గురించి మాట్లాడలే. కేవలం రైతులను పిలిచి నేనున్నా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా అని ఓరలుగా చెప్పారు తప్ప, రాతపూర్వకంగా ఇగో మేము ఇవి చేయబోతున్నాం అని ఇంతవరకు వెల్లడించలే. కానీ భూ సమీకరణ రెండో దశ, ఇంకొక దశ కూడా ఉంటదని చెప్పే ప్రయత్నం చేశారు. అమరావతి బ్యాంకింగ్ స్ట్రీట్ అంటే నిన్న బ్యాంకులు కొన్ని ఓపెన్ చేసి ఆడ శంకుస్థాపన చేశారు. వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టండి. విపక్షాంది అసత్య ప్రచారం. ప్రభుత్వం మంచి చేస్తుంది. విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలి. కొంతమంది మంత్రులు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. కొంతమంది అధికారులు పనితీరుపైన అసంతృప్తి ఉంది. మౌనంగా ఊరుకుంటే ఎలా? రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాలి. అమరావతి రైతులు సంతృప్తిగా ఉన్నారు. హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఉంటది. పుష్కరాలకు ముందుగానే పోలవరం మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అమరావతి కొత్త ఊపు వచ్చిందట. ప్రభుత్వ ఊపులతో కలిసి కొత్త ఊపు ఏం లేదు. భూ సమీకరణే కొత్త ఊపు. కొత్త ఊపు ఎక్కడ రాలే. కేంద్రం నుంచి ఏమన్నా ఒక 40, 50 వేల కోట్లు కేటాయింపులు జరగలే. లేదంటే ఆ ఊపు రావడానికి బిల్డింగులు అయితేనే బ్యాంకులకి శంకుస్థాపన జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా భూ సమీకరణ కొత్తదొచ్చింది. ఆ ఊపు ఏందంటే ప్రజల నుంచి, రైతుల నుంచి భూమిని తీసుకునే కార్యక్రమంలో ఊపు ఉంది తప్ప, అభివృద్ధి చేసే విషయంలో, ఐడెంటిఫికేషన్ విషయంలో వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన భూములకి సంబంధించి వాళ్ళ సమస్యల పరిష్కారంలో ఆ ఊపు లేదు. ఇది వైసీపీ ఆరోపణలైతే తిప్పి గట్టిగా కొట్టాలి. కొంతమంది మంత్రులు కరెక్ట్‌గా ఎయలేకపోతున్నారు. వైసీపీ
ఆరోపణలు, విమర్శలు, ప్రజల వ్యతిరేకత కూడా ఉంటది. ఎంతని తిప్పికొడతారు? వాళ్ళు రాజకీయంగా విమర్శలు చేస్తే చేయొచ్చు. రైతుల విషయంలో స్పష్టంగా విమర్శలు ఉండబట్టి, వ్యతిరేకత ఉండబట్టి వాళ్ళు ఒక ఐక్యంగా కూర్చొని ఒక పిలుపిచ్చారు ప్రభుత్వం పైన. మేము నిరసన వ్యక్తం చేయబోతున్నాం. ప్రభుత్వం పైన ఉద్యమం చేయబోతున్నాం అని. రైట్. సాక్షి. రైట్. అంతులేని భూదాహం రాజధానిలో రెండో విడత 7 గ్రామాల్లో 20,494 ఎకరాల భూ సమీకరణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ బినామీల భూముల ధరలు పెంచడానికి ఇది చేస్తానని చెప్పి సాక్షి పేపర్ ఒక బ్యానర్ ఐటం ఆ భూ సమీకరణ పైన రాసింది. మధ్యాహ్న భోజనం వికటించి 11 మంది విద్యార్థులకు అస్వస్థత. వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్‌లో ఫుడ్ పాయిజన్. వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వసంతపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 11 మంది విద్యార్థులు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారట. ప్రొద్దుటూరులో దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. టీడీపీ నేత కల్తీ మద్యం దుకాణం శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి పీఆర్ వైన్ షాప్‌లో నీళ్లు కలిపి విక్రయాలు. నీళ్లు కలిపిన 10.88 లీటర్ల మద్యం పట్టివేత. షాప్ యజమాని ముఖలింగం టీడీపీ ఎమ్మెల్యే కూన అనుచరుడు. కల్తీ మద్యం అమ్ముతున్నట్టుగా తీవ్రస్థాయిలో ఆరోపణలు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇది ఎమ్మెల్యే షాప్ అంటూ దబాయింపు. తాజా కల్తీ ఉదంతంలో ఓనర్పై కాక సేల్స్మెన్లపై కేసు నమోదు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కన చర్చి సమీపంలో షాపు. ఎక్సైజ్ అధికారుల అన్నదానాలు పట్టించుకునేవారు కరువు. టీడీపీ నేత కల్తీ మద్యం దుకాణం. కల్తీ మద్యం పైన ఇప్పటికే పెద్ద ఎత్తున కేసులు, అరెస్టులు, జోగి రమేష్‌తో సహా అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇంకా చాలామందిని అరెస్ట్ చేసే కార్యక్రమం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవైపు అది జరుగుతుంది. ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కి అనుచరుడట. ఆయన శ్రీకాకుళం జిల్లాలో కల్తీ మద్యం నడుపుతూనే ఉన్నాడు. మరి ఈ కేసుని దాంట్లో కలుపుతారా అంటే సేల్స్‌మెన్ మీద కేసు పెట్టి వదిలేశారు. అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి సేల్స్‌మెన్‌తోని పోయింది. కానీ గతంలో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి జోగి రమేష్‌కి సంబంధం ఉంది. డైరెక్ట్‌గా జనార్దన్ రావుతో లింకులున్నాయి. ఆయన స్నేహితుడు. అని రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలట్లే గానీ, వీళ్ళు పుంకాలు రాస్తున్నారు. మరి దీనిపైన ఎక్కడ లేదు ఈరోజు వార్త. మిగతా పత్రికలు ఎక్కడ రాలే. ఒక సాక్షిలో తప్ప. ఆంధ్రజ్యోతి లేదు, ఈనాడు లేదు. కల్తీ మద్యం గురించి పెద్ద పెద్ద అక్షరాలతోని, పెద్ద పెద్ద పేజీలతోని రాస్తా ఉంటారు. ఇది కోన రవికుమార్ ఉండు కాబట్టి దీనికి వార్త లేదు. రైట్. మూడో దశ ల్యాండ్ పూలింగ్‌కు ఎళతాము. ఎన్ని విడతలు తీసుకున్నా మొదటి విడత పూలింగ్‌తో ఇచ్చిన రైతులకు ఇస్తాం. కౌలు పెంచే అవకాశం లేదు. గతంలోనే నిబంధనలే వర్తిస్తాయంట. ఎప్పుడైతే 2014, 15 మధ్య 19 ఆ టర్మ్‌లో పెట్టుకున్న నిబంధనలే వర్తిస్తాయట. ఇప్పుడు పెరిగిన ధరల ప్రకారం గాని, ఇప్పుడు ఈ ఈ అవసరాల రీత్యా గాని లేదు ధరలు. పాత ధరలే కానీ ల్యాండ్ పూలింగ్ ఉంటది. మూడో దశ కూడా ఉంటదట. మున్సిపల్ మంత్రి నారాయణ అనౌన్స్ చేసిండు ఆల్రెడీ. ఎన్ని దశలున్నప్పటికీ ఆ పాతదే వర్తిస్తది. ఇక 3తోని పోద్దా, 4 అనేది కూడా డౌట్ పెట్టిండు ఆయన. ఎన్ని దశలున్నా అని. రైట్. ఆంధ్రజ్యోతి. అవి ప్రభుత్వ వైద్య కళాశాలే పీపీపీ నిర్వహణలో ఉన్న సర్కారు పేరుతోనే ఉంటాయి. రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో కీలక తీర్మానం. ఆంధ్రజ్యోతి రాసింది. ఆంధ్రజ్యోతికేమో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల లెక్కనే కనపడుతున్నాయి. ప్రజాశక్తి పేపరేమో ఉన్నదున్నట్టు వాళ్ళు ఏం చేశారు, కాంట్రాక్టరు ఎంప్లాయీస్‌ని నియమించుకోవచ్చు. కాంట్రాక్టర్ వాళ్ళ బోర్డ్‌ని పెట్టుకోవచ్చు. కాంట్రాక్టర్ సీట్లు అమ్ముకోవచ్చు. కేవలం ఈ వాణిజ్య కార్యకలాపాలకు మట్టికి వాడుకోవటానికి లేదు ఆ భూములని ఒక నిబంధన ఒకటి పెట్టారు. ఆంధ్రజ్యోతి ఏం చేస్తుంది, అవి ప్రభుత్వ వైద్య కళాశాల. ప్రభుత్వం అయినప్పుడు పీపీపీ ఎందుకు? ఇక ప్రభుత్వమే డైరెక్ట్ అనొచ్చు కదా! అలా వచ్చి ఇలా వెళ్ళి పరకామణి కేసులో సీఐడీ విచారణకు హాజరైన వైవి సుబ్బారెడ్డి 2 గంటల్లో ముగిసిన విచారణ. తాను చైర్మన్‌గా ఉన్నప్పుడు చోరీ జరిగినా ఇన్నాళ్లకు బయటపడిందన్న వైవి. ఎవరు దాచిపెట్టారో తేల్చాలని వ్యాఖ్య. వైవి సుబ్బారెడ్డి అలా వచ్చి ఇలా ఎళ్ళిండట. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపరో, లేకపోతే ఈనాడు పేపరో, లేకపోతే ఇంకొక మీడియానో ముఖ్యంగా మరి వీళ్ళు టైమ్ బౌండ్‌తో సహా రాస్తారు. ఎవరిని ఎంతసేపు ఇన్వెస్టిగేషన్ చేయాలి?
అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటాడు ఐఓకి మీరు ఒక టైమ్ లిమిట్ పెట్టి పంపిస్తే అయిపోద్ది. ఆంధ్రజ్యోతి ముందే ఇగో ఇన్ని గంటలు పలానా వైవి సుబ్బారెడ్డి వస్తే ఇన్ని గంటలు, జోగి రమేష్ వస్తే ఇన్ని గంటలు, లేతే భూమన కరుణాకర్ రెడ్డి వస్తే ఇన్ని గంటలు అని ఒక టైమ్ లిమిట్ పెట్టి వాళ్ళకి ఒక చార్ట్ ఇయ్యండి బెటర్. ఇలా వచ్చి అలా ఎళ్ళిండట. 2 గంటలు ఎట్టుంటడు? మరి విచారణ చేసేటోడికి అర్థమైద్ది. విచారణ ఆఫీసర్‌కి ఎన్ని ఎన్ని గంటలు విచారణ చేయాలి? అక్కడ ఏం క్వెషన్‌లున్నాయి? ఆ క్వెషన్‌లకి ఎంత తొందరగా ఆన్సర్ వస్తుంది? మళ్ళా పిలిచే అవకాశం ఉందా? లేదా? అనేది వాళ్ళకొచ్చిన డేటా, వాళ్ళకి కావాల్సిన డేటా సమీకరించుకున్న తర్వాత, సేకరించుకున్న తర్వాత గంట అయితేంది, అర్ధగంట అయితేంది, 2 గంటలయిందేంది, 5 గంటలయితేంది. కొంతమందిని 7 గంటలు చేస్తారు. కొంతమందిని 8 గంటలు చేస్తారు. అడిగిన దానికి సమాధానం చెప్పకపోవచ్చు. అడిగే సందర్భంలో సబ్ క్వెషన్స్ రావచ్చు. దాన్ని బట్టి ఉంటది టైము. స్ట్రెయిట్ ఫార్వర్డు క్వెషన్ టు ఆన్సర్ వచ్చిందనుకో అర్ధగంటలోనే అయిపోద్ది. కానీ వీళ్ళు టైము ఇలా వచ్చి అలా ఎళ్ళిండు కాబట్టి ఇదేదో ఇన్వెస్టిగేషన్ జరగలే. మీకున్న పైశాచిక ఆనందం, మీకున్న కోపం, మీకున్న మిగతా మీకున్న చతురత్వం, మీకున్న వ్యతిరేకతో ఇయన్నీ దాని మీద ప్రయత్నం చేయాలంటే ఏజెన్సీని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఇలా వచ్చి అలా ఎళ్ళిండు. ఆడ సరిగ్గా చేయలేదట్టుంది. ఒక అనుమానాలు పెట్టే విధంగా ఆయన వార్త రాసిండు. హ్మ్. రైట్. విశాలనరు. గర్జించిన విద్యార్థి సమస్యల పరిష్కారానికి పోరు మంత్రి లోకేష్ ఇంటి ముట్టడికి యత్నం. మొదట్లోనే అడ్డుకున్న పోలీసులు తోపులాటలు జరిగినాయి. గంటల తరబడి రోడ్డుపైన నిలబెట్టిన ఖాకీలు హామీలు అమలు చేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం. ఏఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. మొన్న ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం సిపిఐ అనుబంధ సంఘం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇంటి ముందు. ప్రభుత్వ విద్యారంగంలోని సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం పోరుబాట పట్టారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. హామీల అమలు కోసం ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ ఇంటిని ముట్టడికి యత్నించారు. అయితే పోలీసులు అలంకార్ థియేటర్, డీమార్ట్, పాత బస్టాండ్ సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి విద్యార్థులను ఎక్కడికక్కడే ఆపే ప్రయత్నం చేశారట. వాళ్ళని కనీసం అక్కడ పోనీయలేదని చెప్పి రాసిండు. రాజధానికి మరో 7,500 కోట్ల రుణం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందట. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రధాన దృష్టి పెట్టింది. శుక్రవారం పురపాలక, పట్టణాభిషేక కార్యదర్శి సురేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మళ్ళీ ఒక 7,500 కోట్లట. అమరావతి అన్‌స్టాపబుల్ అంటుంటే అన్‌స్టాపబుల్ భూ సమీకరణకుంది తప్ప అభివృద్ధికి లేదనేది అక్కడున్న రైతులు మాట్లాడుకునేది. 7,500 కోట్లు ఈ మధ్య కాలంలో తీశారు. మళ్ళీ ఒక 7,500 కోట్లు. ఇప్పుడు సమీకరిస్తున్న భూమి ప్రకారం అయితే 1,40,000 కోట్లు ఖర్చయిద్ది దానికి. ఎందుకంటే 70,000-80,000 కోట్లు ఇప్పుడున్న భూమికి అన్నారు. 33,000 ఎకరాలు. ఇంకొక 40,000 ఎకరాలంటే ఇప్పుడున్న దానికంటే ఎక్కువైతది ఖర్చు. అంటే 1,30,000, 1,40,000 కోట్లు ఖర్చయిద్ది. దానికి సంబంధించి దానిపైన అప్పులు 1,00,000 కోట్ల పైన అప్పు తెచ్చి అమరావతి కడతారు. గతంలో ఏమన్నారు? సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని అన్నారు. రైతులిచ్చిన భూములనే భవనాలకి, ప్రభుత్వ బిల్డింగులకి అన్నిటికి పోను, వసతులకు పోను, రోడ్లు పోను ఒక 8, 9,000 ఎకరాలు మిగులుతుంది. ఆ మిగిలిన భూమిని అమ్మేస్తే వచ్చిన పైసలతోనే రాజధాని కట్టుకోవచ్చు. ఎవరు మనకు సాయం చేయాల్సిన అవసరం లే. కేంద్రమో ఇంకోటో బ్యాంకులో ఇయ్యాల్సిన అవసరం లే. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని. రాజధానే సెల్ఫ్‌గా నిర్మించుకునే పరిస్థితి ఉంటదని చెప్పారు. ఇక అది ఎడిపోయిందో తెలవదు. ఆ 8,000 ఎకరాలు, 9,000 ఎకరాలు ఎడిపోయిందో తెలవదు. మళ్ళా కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్‌లు, రైల్వే లైను, ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ కారణాలతోని మళ్ళా ఒక 44,000 ఎకరాలు సమీకరిస్తున్నారు. ఇప్పుడు 7,500 కోట్లు నిన్న రుణానికి అప్లై చేశారట. రైట్. ఈనాడు చూద్దాం. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు బలమైన మద్దతు. ప్రధాని మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మరి ఎందుకు రాట్లా? నిర్మలా సీతారామన్ గారు నిన్న బ్యాంకులు శంకుస్థాపనకు వచ్చారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి బలమైన మద్దతుందట. బలమైన మద్దతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తురు. నిర్మలా సీతారామన్ గారు చెప్తురు. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినా చెప్తురు. అమిత్ షా వచ్చినా చెప్తురు. మేము బలమైన మద్దతిస్తాం. మాకు మొత్తం తెలిసి ఇక్కడ అభివృద్ధి చేయాలి. చాలా ఇబ్బంది ఉంది రాష్ట్రానికి అని. కానీ ఒక్క రూపాయి రాదు. మళ్ళా అప్పులు తెచ్చుకునే పరిస్థితి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వచ్చి చెప్తుంది. బలమైన మద్దతు ఇవ్వమని మాకు మోడీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట.
మరి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే తర్వాత దాదాపు 1 ½ ఇయరు అయితున్న తర్వాత ఎన్ని పైసలొచ్చినా ఆ స్పష్టమైన బలమైన మద్దతుతోని రాజధానికి గాని, పోలవరానికి గాని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో ఎంతొచ్చినియి? ఎక్కడొచ్చినియి? అప్పులు తప్ప, బ్యాంకు రుణాలు తప్ప ప్రత్యక్షంగా బడ్జెట్‌లో కేటాయించిందెంత? ఆ కేటాయించినయి వచ్చిందెంత? అని లెక్కలు తీస్తే ఏమి లేదు. గుండు సున్నా ఉంది. ఆమె చెప్తుంది బడ్జెట్‌లో కూడా కేటాయించమన్నారట. రాష్ట్ర ఆర్థిక బలాన్ని బ్యాంకులు అర్థం చేసుకోవాలి. అమరావతికి, ఆంధ్రప్రదేశ్‌కి అండగా నిలవాలి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దిశానిర్దేశం. సీఎం రాయలసీమ ఉద్యాన హబ్ ప్రణాళిక బాగుందని ప్రశంస. బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారట. రాష్ట్ర ఆర్థిక బలాన్ని బ్యాంకులు అర్థం చేసుకోవాలట. చేసుకోవాల్సింది బ్యాంకులు కాదు, మీరు చేసుకోవాలి. బ్యాంకులు అర్థం చేసుకుంటే ఏమొస్తది? అప్పు వస్తది. అదే కేంద్రం అర్థం చేసుకుంటే గ్రాంట్ వస్తది. నిధులొస్తాయి కేంద్రం నుంచి. ఇప్పుడు బ్యాంకుల మీద దోసేశారు. బ్యాంకులు శంకుస్థాపన చేసినాం కాబట్టి బ్యాంకులు మీరు చూసుకోండి అని చెప్పినట్టుందది. ఆ మాటలు. బలమైన బడ్జెట్ ఇస్తామంటున్నారు. ఆడ బడ్జెట్ లేదు, మనం లేదు. బీహార్‌కి 59,000 కోట్లు కేటాయిస్తే బడ్జెట్‌లో ఆన్ రికార్డు. మన రాష్ట్రానికి 5, 6 వేల కోట్లు కూడా కేటాయించిన పరిస్థితి లేదు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా అడిగితే బలమైన మద్దతు ఇస్తాండు మోడీ గారు. కేంద్రం మనకి సంపూర్ణమైన మద్దతుంది. చాలా అద్భుతమైన పనులు చేస్తాం అంటాడు. ఈ కలల్లో చూపియడం తప్ప నిజాలల్ల గావు మనకి. ఇది ఒక వార్త. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.